పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆడియో వినడం జరిగింది. ఆడియోలో పవన్ కళ్యాణ్ గారిని వివరిస్తూ ఆడియో అనేది సాగింది. ఆ వీడియోలో ఎవరో కొద్దిగా వాయిస్తో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అతని చేసిన కష్టం గురించి వివరించడం జరిగింది. అది సినిమాల రంగాంగంలో కానీ మరియు పాలిటిక్స్లో కానీ. ఇక్కడ అతనికి బిరుదు వచ్చింది. జపనీస్ వాళ్ళు బిరుదిచ్చారు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని. ఇక్కడ అతని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చాడు. అంటే సినిమాలో చూస్తే చిన్నగా మార్షల్ ఆర్ట్స్ అనేది మనం రైట్ నౌ ఐఎమ్ ఏ సోల్జర్ అని అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఉంది. ఖుషీలో ఉంది. దాదాపుగా ప్రతి సినిమాలో మార్షల్ ఆర్ట్స్ తీసుకుంటూ వచ్చాడు. ఓజీలో చూస్తే మామూలుగా రాలేదు. ఆ మార్షల్ ఆర్ట్స్ గురించి ఎలా అనేది చూపించడం జరిగింది. అభివృద్ధి అవుతూ వచ్చాడు. చాలా వరకు ఇది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేది వరల్డ్ వైడ్గా ఒక బిరుదని చెప్పుకోవచ్చు. అతని ఆలోచన వచ్చేసి యూత్ చాలా మంచిగా ఉండాలి అని ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది. ఆ ఆడియోలో కూడా చెప్పడం జరిగింది. డిసిప్లిన్ మరియు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి అని ఒక ఆడియో అంటూ సాగింది. దేశానికి మంచి చేసే యూత కావాలి అనేటట్టుగా ఆ ఆడియోలో ఉంది. ఇంకా చూస్తే గెలుపు ఓటములకు అతీతంగా అతని పని చేస్తూ వచ్చాడు. అది ఏ రంగంలోనైనా కానీ అనేటట్టుగా అక్కడ ఆడియోలో ఉంది. అతని కిక్ బాక్సింగ్ మరియు మూవీస్లో స్టెంట్స్ పెట్టాడు. ఇలా అతని బాధ్యత ఇంకా పెరిగింది అనేటట్టుగా ఆ ఆడియో లాస్ట్లో ఉంది. ఏమైనా ఉందంటే అతనికి ఇంకా రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగింది. ఆ మాటలు వింటేనే చాలా వరకు నిజంగా ఒక రకంగా అనిపిస్తుంది. డిసిప్లిన్ ఇంపార్టెంట్, కంటిన్యూస్ ఇంపార్టెంట్. ఇక్కడ లయన్ టైగర్ మనం పోలుస్తారు ఇక్కడ సమాజంలో, టైగర్ లయన్. మళ్ళీ టైగర్ గురించి చూస్తే పవన్ కళ్యాణ్కి ఈ బిరుదు దక్కింది. ఇక్కడ తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అతని కష్టాన్ని చూసి మెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ రాజకీయాల్లో కూడా గెలిచాడు. సినిమా రంగంలో కొద్దిగా సినిమాలు ఆడట్లేదు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. నేను కూడా చూశాను. నేను మామూలుగా వీడియో అంతసేపు చూడాను, కానీ చూశాను. ఇది సంగతి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా తలుచుకోవడం, వినడం. అతని వచ్చేసి 54 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక 2 ఏళ్ళు పెద్దనే అని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి బీకామ్ చదివితే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 10th క్లాస్ 10th క్లాస్ అయిపోయిందో ఫెయిల్ అయిందో అని ఉంది. అతను ఇంటర్ అయిపోయిందని చెప్పాడు. మొత్తానికి అయితే ఏది అనేది కరెక్ట్గా తెలియదు. ఇది సంగతి. అక్కడ వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేశానంటే దాదాపుగా ఏజ్ మరియు సొంత పార్టీ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు. అందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి పదే కొద్దిగా మిస్టేక్ అవుతుంది వీడియోలో. మళ్ళీ తీస్తున్నాను. ఇప్పుడైతే ఇది నేను చెప్పాల్సినది. ఉంటాను, మీకు సెలవు తీసుకుంటాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతని కష్టము, అతనికి ఉన్న జనబలము అందరికీ రాదు. థ్యాంక్ యూ. బాయ్.